నీ పార్టీలో ఉన్న బీసీ నాయకుడు ఈటల రాజేందర్ ఎందుకు బయటకు పంపారు? నీ పార్టీలోని ఇలా 3 అధ్యక్షులు, పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభ పక్ష నాయకుడు, ఎవరికైనా బీసీలు ఉన్నారా? ఇవాళ మా ముఖ్యమంత్రి వేరే అయితే మా పిసిసి అధ్యక్షుడు వేరు. ఇది ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్, సోషల్ బ్యాలెన్స్. ధైర్యం ఉందా అని అడుగుతున్నా 10 ఏళ్లలో. అరే మీరు ఎస్కే సర్వే వేరే శాంటిటీ ఎక్కడ ప్రవేశపెట్టిరు? అసెంబ్లీలో, క్యాబినెట్లనా, పబ్లిక్ డొమైన్ ఎక్కడ పెట్టిరు? దాన్ని దేని కొరకు వాడిరు? ఈ సదరు మంత్రి పనిచేసినటువంటి వ్యవస్థలు ఉన్న వాళ్ళు ఆయన ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి నాకైతే 10 ఏళ్ళు మంత్రి చేసినవాడు, 5 ఏళ్ళు చేసినవాడు. అటువంటి వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి చేసిన వాళ్ళు అడిగితే ఏం చేయమంట? బీసీ కమిషన్ తోట. బీసీ కమిషన్ విజ్ఞప్తి మేరకు అయితే బీసీ మినిస్టర్ హైయెస్ట్ లెవెల్ మీటింగ్ అయి బీసీ కమిషన్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. చీఫ్ సెక్రటరీ నుంచి క్షేత్రస్థాయి గ్రామ కార్యదర్శి దాకా ఇన్వాల్వ్ అయితే తప్ప సరైన సమాచారం రాదని చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రభుత్వాన్ని, ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనే ఏజెన్సీని జీవో నెంబర్ 18 10వ తారీఖు 10వ నెల ఇచ్చి మేము పెట్టుకుంటే 1,00,000 మందిని వాడుకొని 160 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఎమ్యూనరేటర్ కు పారితోషికం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగిని పెట్టి ప్రతి 10 మంది ఎమ్యూనరేటర్స్ ఒక పరిశీలకుని అంత డిసెంట్రలైజ్ చేసి ప్రోగ్రామ్ సమాచారం సేకరణ చేస్తే ఇలా దాని అవహేళన చేస్తారా? ఇది మంచిది కాదు. రాజకీయ పార్టీలో ఒకవేళ రాజకీయ పప్పం గడుపుకోవడం చేస్తే భవిష్యత్తులో బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు.